అరకు స్టేషన్ నుంచి బొటానికల్ గార్డెన్ అరకు వ్యాలీ అని ఉంది. సో ఇక్కడ 100 రూపీస్ ఛార్జ్ చేశారు లోపలికి వెళ్ళడానికి. ఇక్కడంతా ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్లాంట్స్ అవన్నీ దొరుకుతాయంట ఇక్కడ. సో చూసి లోపల ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ కాఫీ ట్రీస్ దగ్గరికి తీసుకెళ్తాయంట. దాని తర్వాత ఇంకెక్కడికో తీసుకెళ్తాడు, చాక్లెట్ ఫ్యాక్టరీ, అలా అలా ఇంకా ఆయన ప్రకారం ఆయన ఎలా ఉంటే మళ్ళీ తర్వాత అనంతగిరి వాటర్ ఫాల్స్ తీసుకెళ్తాడంట. అట్లా చాలా తీసుకెళ్తా అన్నాడు. సో ఇక్కడ మెయిన్ ఈ గార్డెన్లో వచ్చేసి మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్ తాలూకు ప్లాంట్స్ దొరుకుతాయంట. సో అది చూడొచ్చు ఇక్కడ మొత్తం. ఇక్కడ నుంచే చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానివ్వండి, అంటే ఇదంతా అడవులు కదా, ఈ అడవులలో మొత్తం ఆయుర్వేదిక్ ప్లాంట్సే దొరుకుతాయని చెప్పేసి అన్నారు. ఇక్కడ రాసే చూడండి మొత్తం ఏమేమి దొరుకుతాయి. ఇది ఒకసారి జూమ్ చేస్తున్నాను, ఇది మీరు చూసుకొని వచ్చినప్పుడు దీని ప్రకారం వెళ్ళండి. రాక్ ఫౌంటైన్, హాట్ ఎయిర్ బెలూన్ ఎరీనా, రెడ్ శాండర్స్, వాటర్ యాపిల్ గార్డెన్, అలా చాలా ఉన్నాయి. సో దీనికి మనకి నేను మొత్తం ఆటో మాట్లాడుకున్నా, మొత్తం లోకల్లో అనంతగిరి వాటర్ ఫాల్స్ అవి తిరగడానికి. ఆటోకి నాకు 1400 ఛార్జ్ చేశారు. కార్ అయితేనేమో 3500 అన్నాడు. మనకు బడ్జెట్లు ప్లాన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఆటో తీసుకున్నాను. నాకు నేను ఒక్కనే కదా వచ్చాను, ఒక్కరికి ఆటోనే అయితేనే ఎక్కువ. ఏదైతే మనకైతే ప్రయాణం కావాలి. ఈ ట్రీస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఒకటి 10 అంతస్తులు అంత ఉన్నాయి. మొత్తం గార్డెన్ అంతే. ఇక్కడ మనం ఏదైనా చూడాలంటే ఇక్కడ గార్డెన్ చూడొచ్చు. ఇక్కడ నుంచి మొత్తం ఈ గార్డెన్ చూడాలి అంటే మనం అరకు వస్తున్నామంటేనే మనం చూడాల్సింది మెయిన్ ప్రకృతి. సో ప్రకృతి, చెట్లు అవే. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్, ఇట్లా పెద్ద ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ అట్లాంటివి ఏం కనపడవు ఇక్కడ. ఎక్కడికి ఏమైనా చూడాలి అంటే మనం ఈ మొక్కలు ఇట్లా చూడటానికే రావాలి. ఇది పెప్పర్ చెట్టు అంట, చూడండి కనిపిస్తుంది కదా పెప్పర్. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ హౌస్ హోల్డ్ పర్పస్ అని చెప్పారు. ఇట్లా ప్రతి చెట్టు దగ్గర రాశారు వీళ్ళు ఏ చెట్టు దేనికి ఉపయోగపడుతుంది. ఇది చూసి నేను నిజంగా మనిషి అనుకున్నా. ఒక బొమ్మను పెట్టారు ఇక్కడ. పైన ఒకటి వెళ్తున్నాయి కదా బ్లాక్గా, అవన్నీ లైట్స్ తోటి పెట్టారు. ఈవినింగ్ వస్తే ఈ లైట్స్ అన్నీ ఆన్ చేసేటట్టున్నారు. చాలా బాగుండేటట్టుంది. ఇప్పుడైతే మామూలుగా ఇట్లా కనిపిస్తుంది కానీ అంటే ఒక తోరణం లాగా పెట్టారు అన్ని లైట్స్ తోటి. కనపడుతున్నాయి మీకు అన్ని చెట్లు. ఈ చెట్లు ఇవే చూడటానికి వచ్చింది మనం. బొటానికల్ గార్డెన్ అంటేనే ఇంకా ఇవే పెద్ద పెద్ద చెట్లు కూడా మామూలుగా మన పెద్ద అడవిలోకి వచ్చినట్టే. అక్కడ చూడండి బొమ్మ ఎంత బాగుందో, పిల్లోడిని ఎత్తుకున్నట్టుగా చాలా బాగుంది. పిల్లోడిని ఎత్తుకునేది అరకు కదా, ఇంకా ఆ డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ. ఇక్కడ వీళ్ళు చూడండి ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు అంత తోటని. అంటే ఈ గార్డెన్ కూడా మెయింటైన్ చేయడానికి చాలామంది పెట్టారు. 100 రూపీస్ ఛార్జ్ చేశారు అనుకున్నాం కానీ ఇంత డబ్బులు ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఏమాత్రం సరిపోతాయి. ఒక గార్డెన్ మెయింటైన్ చేయాలంటే ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి. దీని బాటిల్ బ్రష్ అంటారంట. అదేం చెట్టు మరి బాటిల్ బ్రష్ అంటే. మనకైతే ఇది మామూలుగా కనిపిస్తుంది. ఇంకా అవన్నీ ఆ టెక్నికల్ టెర్మినాలజీ మనకేం తెలుస్తుంది. అరకు అంటే నేచర్ అంటే అరకు. అసలు ఇంత మాత్రం గ్రీనరీ, ఇంత మాత్రం మెయింటెనెన్స్ మామూలు మన హైదరాబాదు, ఈ విజయవాడ, వైజాగ్ అలాంటి పార్కుల్లో కూడా చూడలేము. అంటే ఫుల్ వాటర్. దీన్ని అంటే ఆటోమేటిక్గా కూడా పెద్ద పెద్ద వృక్షాలు అవన్నీ పెరుగుతున్నాయి. బాగా చూపిస్తున్నారు. రోజ్ గార్డెన్ అంటే చూడండి ఇది. అంటే ఇప్పుడు సీజన్ కాదేమో, పూలు పెద్దగా లేవు. రోజ్ గార్డెన్ అంత లోపల కుర్చీలో వేసారు బాగా కూర్చోడానికి, టైంపాస్కి. ఇంతకుముందు మనం పాపను ఎత్తుకున్నట్టు చూసాం కదా, అదే దాని సైడ్ నుంచి వస్తున్నాం ఇప్పుడు. చూడండి ఎంత బాగా ఏర్పాటు చేశారు అక్కడ. రోజ్ గార్డెన్ వైపు వెళ్తున్నాం ఇప్పుడు. అంటే ఇప్పుడు మనం చూసింది రోజ్ గార్డెనే, ఇప్పుడు మనం వెళ్ళబోయేది కూడా రోజ్ గార్డెన్ వైపే. అంటే ఓన్లీ గ్రీనరీ చూపిస్తే కొంచెం బోర్ కొడుతుంది, పబ్లిక్ బోర్ ఫీల్ అవుతారనేమో మరి ఇలాంటివి కొన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా అంటే ఆల్మోస్ట్ మనం మొత్తం తిరిగాం కానీ కొన్ని షార్ట్స్ చూపిస్తున్నాం, కొన్ని చూపి ఇట్లా. అమ్మ పెద్ద పుట్ట
బా లేడీస్కి అయితే ఇక్కడికి వస్తే ఫోటో సూపర్ దిగచ్చు, ఒక రేంజ్లో ఉంది. చూడండి, దీని లోపల నుంచి వెళ్తే వీడియో చూపిస్తాం మీకు ఒకసారి. ఎంత కూడా ఉందో అంతా చూపిద్దాం. ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది? ఇది రోజ్ గార్డెన్ అని రాశాడు కదా, రోజ్ గార్డెన్ వైపు వెళ్తుంది అనుకున్నాను నేను, కానీ ఇంత పొడవు రోజ్ గార్డెన్ ఉంటుందా? అంత బ్యాంబూ ట్రీస్. ఇప్పుడు మనం రేపు తర్వాత అక్కడికి వెళ్తాం కదా, ఆ కేవ్స్కి, బొర్రా కేవ్స్కి వెళ్ళినా కూడా మొత్తం ఉంటాయి బ్యాంబూ ట్రీసే. అందుకే ఇక్కడికి వస్తే ఎప్పుడైనా బ్యాంబూ చికెన్ అవన్నీ ఫేమస్ కదా ఇక్కడ. బా ఏం సీనరీ అబ్బా! ఇది ఫాస్ట్ షాట్ తీస్తే బాగుంటుంది, తీద్దాం ఒకసారి. ఈ చెట్టు చూసారా, పనస చెట్టు నేను పైన కాస్తాయనుకున్న కాయలు. ఇది చూడండి, మనకి అంత ఎత్తులో అమ్మ గుచ్చుకుంటున్నాయి. ఎవరో కదిలిచ్చారనుకుంటా, కొంచెం కట్ అయినట్టు అయింది. చూడండి, కనిపిస్తుందా? ఇట్లా అంటే కొంచెం కట్ అయిపోద్ది, అలా కొంచెం కొనాగి తగులుకొని ఉంది అది. అమ్మమ్మ, ఒక్క చెట్టుకి అది కూడా కింద కాసినాయి. ఇంత పెద్ద చెట్టు ఉంచుకొని, అంటే పైన కూడా కొన్ని ఉన్నాయి, పైవన్నీ తీసేసారేమో, నీ కిందనే ఉన్నట్టున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ జంతు ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు, ఆ ప్రేమికులు, ఈ ప్రేమికులు అలా కొంతమంది ఉంటారు కదా, అందులో ఫోటో ప్రేమికులు ఫొటోస్ దిగుతారు చూడండి. ఫోటో అంటే చచ్చిపోయే వాళ్ళు ఉంటారు చూడండి, అది ఇక్కడికి వస్తే మాత్రం మామూలుగా ఉండదు. 1,00,000 ఫోటోస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. మీ స్టోరేజ్ ఫుల్ అవ్వాలి. ఏదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరికైనా కూడా అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. అంత ఫోటోజెనిక్గా ఉంది ఇదంతా. ఎక్కడ ఫోటో దిగినా ఎక్కడో అసలు బాగా ఒక ఫారిన్ కంట్రీస్లో దిగినట్టు ఉంటుంది. ఓన్లీ ఫొటోస్ కోసం వచ్చి దీని లోపలికి వచ్చినా దాంట్లో ఆశ్చర్యం లేదు, అంత బాగుంటుంది అది. మొత్తం తిరిగేసాం. మెయిన్ గార్డెన్లో చాలా మొక్కలు, చాలా ఏమంటారు బొటానికల్ పేర్లు, మనకు బయాలజీలో వచ్చేలాంటి పేర్లు ఉన్నాయి అన్నిటికీ. అన్నీ కవర్ చేసి అన్నీ చెప్తే బోర్ కొడుతుందని చెప్పి చెప్పలేదు. చూడు, పుట్టలు మాత్రం చాలా ఉన్నాయి. ఈ స్టిల్ చూడండి, ఇందులో ఫోటో ఇలా నడుచుకుంటూ వస్తున్నట్టు ఓ ఫోటో దిగి, ఆ చెట్ల మధ్యలో కొన్ని ఫోటోలు దిగి చాలా బాగుంటాయి. ఇది చూడండి, రెడ్ శాండిల్ జోన్ అంటమ్మా, ఎర్రచందనం. రెడ్ శాండిల్ అని రాసాడు చూడండి. పుష్ప 2, పుష్ప 1, రెడ్ శాండిల్ అంటే ఈ చెట్టు తీసుకెళ్ళిపోతే ఎంత వస్తుంది? ఒక కొమ్మ ఎరగొట్టుకుని జోలు పెట్టేసుకోవాలి, లక్షలు వస్తాయంట కదా. కానీ ఇక్కడ చాలా చోట్ల తమలపాకు ఏంటో మరి, ఇవన్నీ తమలపాకులాగా కనబడుతున్నాయి. మరి తమలపాకు చెట్టు ఏమో, ఇక్కడ నుంచి చూస్తుంటే స్మెల్ కూడా అట్లనే వస్తుంది. మేబీ తమలపాకు చెట్టు ఏమో. ఇదేం చెట్టు, ఇన్ని కాయలు ఉన్నాయి. మొత్తం గార్డెన్ అంతా తిరిగేసాము. ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ పడుతుంది, కానీ మనం 1/2 అవర్ 45 minutes 1 అవర్ అయింటుందిలే. 1 అవర్లోనే తిరిగేసాం. అంటే అన్ని షార్ట్స్ చూపించలేంగా. యాపిల్ జోన్, ఇక్కడ యాపిల్ చెట్లు కూడా ఉంటాయా? యాపిల్ చెట్లు మన దగ్గర పండవంటారుగా. ఎన్ని యాపిల్ చెట్లు ఏమైతే ఒక్క కాయని వచ్చింటే బాగుండే చూపించడానికి. కాయో పండో ఏదో ఒకటి ఒక్కటి వచ్చినా చూపిస్తే బాగుండేది. చెట్లు మాత్రం అదో సభ, పెద్ద పెద్ద చెట్లు. ఈ చెట్టు చూడండి, ఆకాశాన్ని కంటేసింది. చాలా దూరం నుంచే తీస్తున్నా, అయినా కూడా చాలా పెద్దగా ఉంది. వీళ్ళకి భయం ఏదేమో మెయింటైన్ చేసేటప్పుడు. ఇన్ని పుట్టలు ఉన్నాయి కదా, భయం లేకుండా ఎట్లా చేస్తారో మరి పని వీళ్ళు. నుంచి అయితే రోజుకు 4 సార్లు స్నానం చేసినా తప్పులేదు అన్నంత చెమటలు పడుతున్నాయి. మామూలుగా నడవట్లేం కదా, మనకు నడుచుడు ఎక్కడ అలవాటు ఉంది. నడవకనే ఇంత ఒళ్ళు ఇంత చేసింది.
ఏమంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాము కానీ మీకు చూపించడం నేను చూడటం ఈ రెండింటికంటే కూడా నేను ఎక్కడ లావు తగ్గేస్తానో అన్న చిన్న సంతోషం అయితే నాకు కలుగుతుంది. ఈ వంకనన్న నేను లావు తగ్గితే బాగుండు. నిన్నొకడు అదే పనిగా వచ్చి అన్న కొంచెం పట్ట తగ్గాలన్న అన్న. నాకు వాళ్ళకి పరిచయం కూడా లేదు. ఎక్కడ నేను చేస్తున్న ట్రావెలింగ్లో నాకు తెలిసినోడు ఎక్కడ తగులుతాడు. అలాంటిది ఎవరో వచ్చి అడుగుతున్నారంటే ఎట్లా అనిపిస్తుంది. మనకు ఒక్కొక్క దానికి ఒక టైం పెట్టాడు ఈయన. ఇంతలో ఇది కవర్ చేయాలి సార్, ఏది నేను ఆటో మాట్లాడుకున్నా కదా, ఇంతలో ఇది కవర్ చేయాలి సార్ అన్నాడు. కానీ ఇన్ని కవర్ చేయాలంటే వాళ్ళు ఇచ్చిన టైం సరిపోదు. మనకు తిరుపతి దగ్గర అక్కడిక్కడ రాయి మీద రాయి పెడతారు కదా, ఏదో ఒక సెంటిమెంటల్గా. కొంతమంది అంటారు కోరికలు నెరవేరుతాయి అంటారు, కొంతమంది ఇల్లు కట్టుకుంటారు అంటే అలా పెడితే వాళ్ళకు కొత్త ఇల్లు కట్టుకునే అదృష్టం కలుగుద్ది అన్నట్టుగా పెడుతుంటారు కదా. మరేంటి ఇక్కడ పెట్టారు. గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు కట్టేదే ఉంటుంది. ఇల్లులన్నీ గవర్నమెంట్ వాళ్ళే అయితే లక్షల బిల్డింగ్లు ఉంటాయి. కానీ ఏదైతే అట్రాక్షన్గా అయితే ఉంది మనకు చూడటానికి. కొంతమంది ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కనిపించేవాళ్ళు మమ్మల్ని చేయండి, మమ్మల్ని కవర్ చేయండి అన్నారు. కాసేపు అలా ఉన్నప్పుడు మనకి మంచిగా అనిపిస్తుంది. అరే మనకు కూడా ఒక ఇంపార్టెన్స్, ఒక వాల్యూ దొరుకుతుందిరా బాబు అని చెప్పేసి. ఏంటి నిన్నటి నుంచి నేను ఇవాళకి 30 కిలోమీటర్స్ బై వాక్ నడుచుంటా. అంటే ఓన్లీ కెమెరాతో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదంతా కవర్ చేసాం మనం వెళ్ళేటప్పుడు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇంకొక రోడ్లో వస్తుంది. ఇక్కడ పూరి గుడిసె చూడండి. దీంట్లో ఏమో నేను చూపిస్తాను ఒకసారి అక్కడ దగ్గరికి వెళ్ళి. ఈ సైన్ బోర్డు పూరి గుడిసె అయితే ఆఫీస్ అనుకుంటా. చాలా బాగుంది. ఇవన్నీ పల్లెటూరు, మన సిటీ వాళ్ళు ఎక్కడ చూస్తారు ఇవన్నీ. దాంట్లో ఉన్న చల్లదనం ఒక మంచి ఏసీ రూమ్లో కూడా రాదు. పిల్లలకు చూపించాలి ఇవన్నీ, వాళ్ళకి అప్పుడే తెలుస్తాయి. ఇవాళ రేపు పిల్లలకి పాలు ఎట్లా వస్తాయి, ఇది బర్రె పాలు ఎక్కడి నుంచి వస్తాయి, ప్యాకెట్లు వస్తాయి అనే రోజుల వరకే తెలుసు. బుద్ధ విగ్రహం చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ఏదో మంచిగా మీటింగ్ పెట్టుకున్నారు అందరూ పని వాళ్ళంతా. చాలా మంచి ఎండు దొరికింది మనకి దీంతో. సో బయటకైతే వెళ్ళిపోతున్నాం మనం. ఇటు నుంచి స్టార్ట్ అయ్యాం, అటు నుంచి ఎండ్ అయ్యాం. ఆటో దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్కడ తీసుకెళ్తాడో మరి చూద్దాం. చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే ఇక్కడ చాక్లెట్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. చూద్దాం ఒకసారి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మనకు చూపిస్తారా, లేదా ఓన్లీ చాక్లెట్స్ని డిస్ప్లే చేస్తారా అంటే అతనైతే అన్నాడు చాక్లెట్ డిస్ప్లే చేస్తారు ఇక్కడ, మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేయరు. అంటే స్టార్ట్ అవ్వబోతుంది మిషన్ అని చెప్పేసి అన్నారు. చాక్లెట్ మేకింగ్ మిషన్ అంట ఇది. సో ఇదైతే ఇప్పుడు వాడట్లేదు కానీ చాక్లెట్ మేకింగ్ మిషన్స్ అని అంటే మనం వచ్చిందే చాక్లెట్ ఫ్యాక్టరీలో కదా. ఈ మిషన్స్ అన్నీ అవే. అంటే చాకోస్ని జల్లెడ పట్టడం అవన్నీ. అంటే ఇక్కడ దొరకట్లేదంటే ఇప్పుడు మేము ఇంతకుముందు అయితే దొరికేవంట, కానీ చాకోస్ ఇప్పుడైతే దొరకట్లేవంట. చూద్దాం. అంటే మెయిన్ ఇదైతే పిల్లలు ఆడిపించుకోవడానికి బాగున్నట్టుంది. అంటే ఎవరైనా పిల్లలతో వస్తే ఇక్కడ ఆడిపించుకోవచ్చు. అంటే ఇక్కడ బాగా చూడదగ్గ ప్రదేశం అన్నట్టు ఏం లేదు, కానీ చాక్లెట్ ఫ్యాక్టరీ అని వచ్చాం మనం. పేరేమో చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఉంది, కానీ లోపలికి వచ్చాక పిల్లలు చిన్న ఒక డిస్నీ ల్యాండ్ లాగా చూడటానికి చాలా అద్భుతంగా కట్టారు. కానీ మనకి అంటే పెద్దవాళ్ళకి పెద్దగా ఉపయోగపడేది ఏం లేదు. ఇక్కడ జంపింగ్ అది అండ్ అక్కడ ఏదో ట్రైన్ తిరుగుతుంది. పిల్లలకి మాత్రం మంచి టైంపాస్. అరకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, నాకు అది ఎక్కి నాకు ఇది ఎక్కి అని చెప్పేసి. అందులో వాళ్ళకి ఇది ఒకటి ఉపయోగపడుతుంది. ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. మయాన్ చాకో హట్ అంట. చూద్దాం. ఇక్కడ చాక్లెట్స్ కూడా అమ్ముతారంట. మరి బ్రాండ్ ఏ పేరు మీద అమ్ముతారు, బ్రాండ్స్ ఉంటాయా లేకపోతే వీళ్ళకి ఏమన్నా సిల్వర్ కలర్తో ర్యాప్ చేసి ఇస్తారా, అది చూడాలి. ఇక్కడ అమ్ముతున్నట్టున్నారు.
చూద్దాం ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిద్దాం ఒకసారి. చాక్లెట్స్ అమ్ముతారా భయ్యా? ఎంత ఉంటుంది అంటే కేజీ వైజా చాక్లెట్ వైజా? చాక్లెట్ స్టార్టింగ్ 20 రూపీస్. ఇక్కడ చూడండి అన్ని చాక్లెట్స్ ఇక్కడ లోకల్ మేడ్. మెయిన్ పిల్లలకి ఇక్కడ ఏదైనా చూడాలంటే మాత్రం మెయిన్ పిల్లల కోసమే రావాలి. అన్నీ ఏర్పాటు చేశారు. గేమ్స్ కానీ అన్ని వాడుకలో ఉన్నట్లేవు, కానీ అన్నింటిలో పాటు మనకి ఈ గార్డెన్ అనేది మాత్రం ఎక్కడ మిస్ అవ్వట్ల. ఈ అరకు థీమ్ ఏదైతే ఉందో, ఏది ఎక్కడ చూసినా చెట్లు పొదల్లాగా, అదైతే ఆ థీమ్ ఎక్కడ మిస్ అవ్వట్ల. ప్రతి దగ్గర బాగుంది. సో అక్కడ మనం ఇప్పుడు చాక్లెట్ షాప్కి వెళ్తే ఆయన అన్నాడు, మీరు ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీలో డైరెక్ట్ చాక్లెట్ మేకింగ్ చూడొచ్చు, డైరెక్ట్ అక్కడ మేకింగ్ చూసి మీకు నచ్చితే కొనుక్కోవచ్చు, ఇక్కడ కంటే అక్కడ బెటర్ అని అన్నాడు. అందుకని చూద్దామని వచ్చాను ఇక్కడికి. చూద్దాం లోపలికి మ్యానుఫ్యాక్చరింగ్ మన ముందు చేస్తారా, అసలు చేస్తుంటే అది ఎలా ఉంటుంది మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇది చాక్లెట్ ట్రీ అంటే మామూలు ప్లాస్టిక్ ట్రీ పెట్టేశారు, అంటే రియల్ ట్రీ లేదు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ తెలియడానికి అన్నట్టుగా. చాక్లెట్ హార్వెస్టింగ్ అండ్ మిషనరీ వీడియోస్ నాట్ అలౌడ్ అన్నారు, తీసేస్తున్నా ఇప్పుడు. ఇంకా కరెక్ట్ టయానికి చాక్లెట్ కంపెనీలో లైట్ వచ్చింది. ఇదంతా చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీస్ అవన్నీ. వీడియోస్ తీయొద్దన్నారు కానీ రిక్వెస్ట్ చేస్తే ఇంకా సరేలే అన్నాడు. అంటే మేము యూట్యూబర్స్ కదా, మేము చూపిస్తేనే కదా మీకు ఎక్కడికైనా తెలుస్తుంది అని చెప్పేసి అన్న. ఇది కూడా ఆ బెల్ట్ మీద చాక్లెట్స్ వెళ్తూ ఉంటాయంట, ఆటోమేటిక్గా ప్యాక్ అవుతూ ఉంటాయంట. ఇదైతే వర్కింగ్ ఉంది. ఇవన్నీ అయితే కొంచెం వర్కింగ్లో లేవు, కానీ ఇదైతే వర్కింగ్లో ఉంది. ఇప్పుడు ఇవన్నీ చాక్లెట్స్ డిస్ప్లే పెట్టారు చూడండి, కొనుక్కోవచ్చు ఇవన్నీ మనం. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ, లోపల చాక్లెట్స్ తయారు చేస్తారు. లోపల ఫొటోస్ అండ్ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నారు. ఈ బొమ్మలు అయితే మనకు అర్థమవుతుంది ఎలా తయారు చేస్తారు ఏంటనేది. లోపల కూడా అడిగి రిక్వెస్ట్ చేద్దాం, ఒప్పుకుంటే చూపిస్తాం, ఇంకా లేకపోతే వీటితోటి సరిపెట్టుకోవాలి. ఈ మిషన్ తోటి ఇప్పుడు దాకా చూపించా కదా వాటితోటి. ఇవన్నీ చాక్లెట్ మేకింగ్ మిషనరీస్, వీటిలో తయారు చేస్తారనుకుంటా. అసలు చాక్లెట్ తయారీ మిషనరీస్ మనం చూస్తాం లైఫ్లో అనుకోలే. నేను చూడటమే కాకుండా మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి. పెద్ద పెద్ద మిషనరీస్ లోపల తయారు చేస్తున్నారు. అడిగితే వాళ్ళు కూడా వద్దన్నారు, కానీ ఇంకా రిక్వెస్ట్ చేశారు. చూడండి అన్ని మిషనరీసే, అంటే టకటక తీసేసుకొని వెళ్ళిపోతుంది. అక్కడ చూడండి చేస్తుంది, మిషన్ తయారు చేస్తుంది చూడండి. చాక్లెట్ వైట్ చాక్లెట్ అనుకుంటా. ఇది నేను చూడటమే కాకుండా మీకు చూపించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రకాల చాక్లెట్స్ తయారవుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ చాక్లెట్స్ ఇక్కడ తయారు చేసినవి ఈ లోపల నడుస్తున్నాయి. అంటే స్వీట్ టైప్లో పెట్టారు, కానీ అన్ని చాక్లెట్స్. చూడండి ఈ లోపల తయారు చేస్తున్నాయి ఇవన్నీ కనిపిస్తున్నాయి. అన్ని చాక్లెట్స్ అంటే బ్రాండ్స్ ఏముండవు, వీళ్ళ బ్రాండ్ అంటే లోకల్ మేకింగ్ కాబట్టి మన స్వీట్ హౌస్లో ఎలా కొనుక్కుంటాం అలా చూసి కొనుక్కోవాలంతే. ఇన్ని రకాల చాక్లెట్స్ కవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చాక్లెట్స్ కానీ వాటికి ఏం బ్రాండ్స్ లేవు చూడండి. ఇక్కడేమో కొన్నిటికి ఉన్నాయి, అవి వాళ్ళు పెట్టుకున్న పేరు అనుకుంటా. అరకులో చాక్లెట్ ఫ్యాక్టరీ నేను విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అంటే చాలామందికి తెలిసినట్లేదు, ఈవెన్ యూట్యూబర్స్ కూడా ఎవరు పెట్టాల. చాక్లెట్స్ కొనకముందు కొంచెం వీళ్ళు అబ్జెక్ట్ చేశారు, కానీ ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఆ మిషన్ తిరుగుతుంది కదా వైట్ చాక్లెట్. ఇక్కడ చూడండి డార్క్ చాక్లెట్ తిరుగుతుంది, మీకు కనిపిస్తుందా? ఇది తిరుగుతుంది. ఫొటోస్ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నారు. కొంచెం నేను ఇట్లా యూట్యూబర్ని అది అని చెప్తే మీకు కనిపిస్తుంది మంచిగా క్లారిటీగా. నాకైతే అర్థం మంచిగా కనిపిస్తుంది, కానీ షేడ్ పడుతుంది. చూడండి చాక్లెట్ వీళ్ళ దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. చాక్లెట్స్ అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్ళి మనం కొన్నాం. నా బిల్ అయితే అప్రాక్సిమేట్గా 900 అయింది. వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అంటున్నారు, నేను చేస్తున్నాను, వేరే వాళ్ళు చేస్తున్నారు.
ఐ లవ్ అరకు. అండ్ ఇది వచ్చేసి ట్రైబల్ మ్యూజియం, ట్రైబల్ పార్క్. ఇందులో ఇవన్నీ చూడొచ్చు అంట, ఇవన్నీ కవర్ చేయొచ్చు మనం. ఇది ఒకసారి జూమ్ చేసుకొని ఇది ఒకసారి పాస్ చేసుకొని చూసుకోండి మీరు. అండ్ టికెట్ వచ్చేసి మనకి 60 రూపీస్ ఛార్జ్ చేశారు, 60 రూపాయలు. అంటే బాగా పిల్లలతో వస్తే మాత్రం ఇవన్నిట్లో ఏ పడవలు ఎక్కించవచ్చు. ఒక ఫుల్ డే అంటే ఫుల్ డే, కంప్లీట్ ఒక డే మొత్తం ఇక్కడ తిప్పి చూపించవచ్చు పిల్లల్ని. చాక్లెట్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఆ బొటానికల్ గార్డెన్ కానివ్వండి. ఇదేంటి ఏదో పెద్ద జైలు కూడా కట్టారు, మన చెంచలు కూడా జైలు కూడా ఉన్నట్టుంది ఇది. ఇక్కడ ఏంటో క్రియేచర్ చేసి చూపిస్తున్నారు. టూరిజం డెస్టినేషన్స్ అరకు, ట్రైబల్ మ్యూజియం అంటే ఇవన్నీ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది చూపించారు. అరకు జోన్ 2 అని ఇక్కడ చూపించారు. అండ్ పిల్లలు ఆడుకోవడానికంటే మన పార్కులకు వెళ్తే మనకు ఎలా ఉంటుంది అలా అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రతి దగ్గర ఇలా అయితే చూపిస్తున్నారు. మరి ఏంటో వీళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారు. పాడేరు జోన్ 3 అంట. పాడేరులో ఇలా ఉంటుందని ఏమైతే వాళ్ళ ఉద్దేశం. మొత్తం పార్క్ అంటే వీళ్ళు మన ట్రైబల్స్ ఎలా బతికేవాళ్ళు, ఎలా అంటే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అవన్నీ ఇందులో చూడొచ్చు అంట. లోపలికి వెళ్ళి చూద్దాం. వీళ్ళు బోటింగ్ బాగా చేస్తున్నారు. ఆ చివరికి వెళ్ళి ఈ చివరికి వచ్చేప్పటికి కాళ్ళు పడతాయేమో. తొక్కి 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 పెడలు తొక్కాలి కదా. మనం పెడలింగ్ చేస్తూ ఉంటే ముందుకు వెళ్తుంది. సెల్ఫ్ ఇంజన్లు అలాంటివి ఏమి ఉండవు దానికి. ఇది ఇక్కడ దగ్గర అయితే వాటర్ అమ్ముతున్నారు. ఇది ఎక్కడ వాటర్ కూడా అమ్మట్లేదు. ఈ అరకులో ఏదైనా మనం చూపిస్తున్నాము అంటే అంతా గ్రీనరీ. ఇంత గ్రీనరీ, ఇంత ఆకుపచ్చగా ఇంకెక్కడ ఉండదు. నేను నిజం మనిషి అనుకున్న ఏదో పని చేస్తున్నాడు అనుకున్న బొమ్మ. ఇది ఆశ్చర్యం. అంటే వాళ్ళు గిరిజనులు బాణం వేయటం అది చూపిస్తున్నారు చూడండి. పిల్లోడు ఉరుక్కుంటూ వస్తున్నాడు, వాళ్ళే వెనకాల వస్తున్నారు. ట్రైబల్ కదా, అంత ట్రైబల్ అంతా చూస్తే లోపల మనకు మంచిగా వాళ్ళ జీవన విధానం, వాళ్ళ డ్రెస్సింగ్. ఒకసారి మనం మేము వచ్చామన్నమాట. ఇందులో వీడియోలో కవర్ చేయలేకపోతున్నా. ఇంతకుముందు అయితే ట్రైబల్ డ్యాన్సింగ్ వాటిల్లో పెట్టి చూపించారు, డ్యాన్స్ చేయించారు మేము ఒక హోటల్లో ఉంటే. ఇప్పుడైతే నేను హోటల్ స్టే చేయట్లేను. అండ్ ట్రైబల్ డ్యాన్స్ అవి మనకి ఇప్పుడు కుదరదు, ఎందుకంటే మనకు 4 o'clock 4:30కి మళ్ళీ రిటర్న్ జర్నీ ఉంది. ఎక్కడికి? బొర్రాగుహల్ టు వైజాగ్ నుంచి మళ్ళీ మనం అది కవర్ చేయాలి. నైట్ వ్యూ కవర్ చేసేసి ఏది అది ఆ గుడి ఉంది కదా, ఆ గుడిది రామ మందిరం ఉంది, ఒకసారి కవర్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళాలి. ఇది ఒక హైదరాబాద్లో చెప్పాలంటే ఇది ఒక మినీ శిల్పారామం అని చెప్పచ్చు. శిల్పారామంలో ఎట్లుంటుందో అట్లా ఉంది. ఇక్కడ వాళ్ళు డాన్స్ చేసేది చూడ, అంటే ఇక్కడ గిరిజనులు ఇట్లా చేస్తారు కదా, అదంతా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మినీ శిల్పారామం. ప్రతి శిల్పారామంలో ఇంత చెట్లు, ఇంత గ్రీనరీ ఉండదు. అంటే అది కూడా గ్రీనరీ ఉంటుంది కానీ ఇంత ఉండదు. నిజం బొమ్మల్లాగే కొంచెం డిస్కలర్ అయినాయి కానీ ఇది కళ్ళు పోస్తుందా, గంజి పోస్తుందా, ఏదో పోస్తుంది. ఆయన తాగుతున్నాడు. అంటే కళ్ళు చెట్టు దగ్గర అంటే ఈత చెట్టు దగ్గర కాబట్టి ఇంకా కళ్ళేలే. తిరిగి ఈ వీడియో నేను చూడటము మీకు చూపించడం రెండింటి కోసం నడుములు అయితే పోతున్నాయి, కాళ్ళు అయితే నొప్పుడుతున్నాయి. యాక్చువల్గా నాయి కొత్త షూస్, నేను కొత్త షూస్ కొనుక్కొని వచ్చా. అది ఒక చెప్పు బాగా, ఒక షూ బాగా కరుస్తుంది లోపల, ఒక్క ఫింగర్ ఇరిటేట్ అవుతుంది. నడిచిన అదొక ప్రాబ్లం. అంటే ఇవాళంతా మనం తిరిగి ఈ వీడియోస్ అంతా షూట్ చేసి ఇంటికి వెళ్ళి చూసుకునేప్పటికీ దానికి ఒక చిన్న పుండులాగా అయి ఉంటుందేమో. ఇదేంటి బిల్డింగ్, దీని లోపల మ్యూజియం ఉంటాయంటే అంటే వాళ్ళ డ్రెస్సింగ్స్, వాళ్ళ వాడే వెజల్స్ అలాంటివి ఏమైనా చూపిస్తారండి.
చూద్దాం, లోపలికైతే వెళ్ళి చూద్దాం. మనకి ఎంట్రీ ఉంటే వే టు ఫోటో గ్యాలరీ. ఇక్కడ ప్రతి చోట ఫొటోస్కి మాత్రం బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు వీళ్ళు. ప్రతి దగ్గర ఫోటో దిగచ్చు. అరకులో వస్తే ఓ ఫ్యామిలీ ఫోటో దిగే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే పండగ చేసుకోవచ్చు. ఓ సంవత్సరానికి రోజు డీపీలు పెట్టుకునే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇది ఎలా ఉంది, మ్యూజియంలోకి రాణిస్తున్నారు. మ్యూజియం అంటే ఇది. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉంటాయని చెప్పేసి. ఆదివాసీ దేవాలయం ఉందంట ఇక్కడ. దేవాలయం అంటున్నారు, అందరూ చెప్పులు వేసుకొని వెళ్తున్నారు. అంటే దేవాలయం లాంటి దేవాలయమా, నిజం దేవాలయమా? శిల్పారామం అనుకోండి. అని చూడండి, బాణం ఎట్లా వేస్తున్నాడు. ఇంకో బాణం. వేటకెళ్ళి వేటాడి వాటిని తీసుకెళ్తాం కానివ్వండి. డప్పు కొడుతున్నాడు ఒక ఆయన వేటకెళ్ళి ఏదో చంపుకొని తీసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ కొమ్ముల్లాగా కూడా పెట్టారు చూడండి. అంటే వాళ్ళు వేటాడినప్పుడు కొమ్ములు అవి మిగులుతాయి కదా, వాటిని చూపిస్తున్నారు, వాటిని ప్రజెంట్ చేసే ప్రయత్నం. ఇక్కడ ఆమె ఏంటి ఏమో దంచుతుంది, దంచేది ఒడ్డు దంచుతుంది. ఇది చూడండి రోకలి. వీటి గురించి చూపించండి పిల్లలకి ఒకప్పుడు. ఇసురాయి రోకలి అంటున్నా. ఇది రోకలి, ఇది ఇసురాతో ఇసురుతుంది. చాట, బ్యాంబూ బాస్కెట్ పెద్దవి. చాలా బాగా చూపించారు. మంచి ప్లేస్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. అంటే వర్తి ఇక్కడ రావటం. మనకు కంటెంట్ దొరుకుతుంది. మెయిన్ కంటెంట్ కంటే కూడా అసలు ఈ ఆదివాసీ జీవన విధానాన్ని మనం పిల్లలకి ఎలా చూపించగలుగుతాం? వీడియోస్లో చూపిస్తే ఎట్లయినా అది వీడియోలాగే ఉంటుంది. చూడండి, అంటే ఇంత రియల్గా మన ఊర్లలో పల్లెటూర్లలో ఇట్లా పెట్టుకొని ఇట్లా వంట చేసుకోవటం, కత్తిపీట పెట్టి కోయటం. పెంకుటిల్ మీద మనం హై వేసుకుంటాం కదా, గంపలు తడికలు అవి. ఆయన చూడు సూర్య నమస్కారం చేస్తున్నాడు. ఇక్కడ కటింగ్ చేయించుకుంటున్నట్టున్నాడు. పెటానిమల్స్ ఫుట్బాల్. ఇది పెట్ యానిమల్స్ కంటే కోళ్ళు వాటికి ఉంటాయి కదా, వాటికి ఫుడ్ వేయడానికి అనుకుంటా బౌలు. చూడండి చెట్టు, అంటే చెట్టు అయితే ఆర్టిఫిషియల్, ఇవన్నీ అయితే రియల్. అన్నీ మనకి ఏమేమి దొరుకుతాయి, పనిముట్లు, గంటలు, గంపలు, తట్టలు, కుండలు, ప్రతిదీ ఆదివాసులు ఎలా వాడేవాళ్ళు అవన్నీ మనకు ప్రజెంట్ చేసి చూపిస్తున్నారు ఇక్కడ. ఏంటంటూ మామిడాకులు కడుతున్నట్టున్నాడు. ఏదో పండగ వర్క్ ఎలా చేసుకుంటారని చూపిస్తున్నట్టున్నాడు. ఇక్కడ చూసారా, జాతకం చెప్పించుకుంటున్నాడు. జాతకం అంటే కొండదొర అనాలా, కొయ్యదొర అనాలా, జాతకం చెప్తున్నాడు. ఈయన చెప్పించుకుంటున్నాడు. ఆ సంచి చూడండి, సంచి కూడా మ్యూజిక్ కాకుండా పెట్టారు. సంకల సంచి. డప్పులు కొడుతున్నారు ఇక్కడ వీళ్ళు. డప్పులు తయారు చేస్తున్నారు, కొట్టడం కాదు. అంటే డప్పు సామాగ్రిని అవన్నీ తయారు చేయడం చూపిస్తున్నారు ఇక్కడ. ఆదివాసీ దేవాలయం అంట. అంటే అందరు చెప్పులు వేసుకుని వెళ్తున్నారు, కానీ నేను అందుకే బయట ఉంటే వీడియో చేస్తున్నా. అంటే నిజంగానే దీపం ఉంది. ఆదివాసీలు అంటే మనం రాళ్ళకు వాటికే మొక్కేవాళ్ళం కాబట్టి, సో వాళ్ళ దేవాలయమే రియల్ దేవాలయం అయి ఉండొచ్చు అని చెప్పేసి మనం లోపలికి వెళ్ళకుండా బయట నుంచి చూపిస్తున్నాం. ఇది కవర్ చేస్తాం అంటే ఒక రౌండ్ తిరిగేసి వచ్చామా? రౌండ్గా ఉంది, ఇంకా రౌండ్ తిరిగేసి వచ్చాము. అయితే మ్యూజియం అయితే చూసి వచ్చాము. ఇప్పుడు లోపల మ్యూజియం అంతా, అంటే ఇప్పుడు ఈ బొమ్మలన్నీ చూపించాను కదా, అది మ్యూజియంలోనే. ఇంకా బయటికి వెళ్ళాక మనం అంత
ఈ పార్క్ అంతా తిరిగేసి చూపిద్దాం. ఇక్కడ ఏం లేదు, మెయిన్గా ఇక్కడ రావాలంటే మాత్రం పార్క్ అనే చెప్పచ్చు. మెయిన్ ఫొటోస్ అండి. మీరు ఎవరన్నా ఫోటో పిచ్చోళ్ళు ఉంటే ఇప్పటికిప్పుడు మీకు కుదిరినప్పుడు బస్సు ఎక్కేసి బయలుదేరి వచ్చేసేయండి. అరకు అంత బాగా ఫోటో షూట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి అరకు మేము ఇప్పటికి ఇది నేను 3rd or 4th టైం రావటం. 3rd or 4th టైంలో మనం ఎప్పుడు వస్తాం, కార్లో వస్తాం, ఏదో మాట్లాడుకుంటాం, అట్లా అక్కడ పోవాలి ఇక్కడ పోవాలని తెలుసుకుంటాం, వెళ్ళిపోతుంటాం. కానీ వాళ్ళు ఏం చేసామంటే నేను ఒక ప్యాకేజ్ లాగా ఒక ఆటో అతనితో మాట్లాడుకున్నా. ఇంతకుముందు నేను వచ్చుడు వేరు, ఇప్పుడు నేను వచ్చుడు వేరు. ఇప్పుడు ఎందుకంటే యూట్యూబ్ నేను చూస్తూ మీకు చూపించాలని వచ్చా. సో అక్కడ ఏమైంది, ఏ ప్రదేశాన్ని మనం మిస్ అవ్వద్దు, అన్నీ కవర్ చేస్తేనే కదా మనకు కంటెంట్ వస్తుంది. మీకు కూడా ఒక వీడియో చేస్తే అరే అన్నీ చూపించాడు, ఏది మిస్ అవ్వలేదు అని అనిపిస్తుంది. ఊరికే పైన చూపించేసి ఇదే అరకు అంటే బాగుండదు కదా. సో ఆ విధంగా అంతా కవర్ చేసాం. ఇప్పుడు అతను ప్యాకేజ్ మాట్లాడుకున్నప్పుడు అన్నీ మాట్లాడి చూపించాడు. ఇప్పుడు చూడండి, అతనికి ఏదో క్షయవ్యాధో ఏదో వచ్చినట్టుగా ఉంది, మంది వేస్తున్నాడు చూడు ఆయన, ఏదో ఆకులు నూరి వేస్తారు కదా అట్లా. ఇదేంటో మరి షాప్ అనుకుంటా, షాప్లోకి కూడా వెళ్దాం. ట్రైబల్ మ్యూజియం అయితే చూశారు కదా. ఇప్పుడు దాకా వాళ్ళు వాళ్ళ జీవన విధానం, వాళ్ళ టెంపుల్, వాళ్ళు ఎలా డ్రెస్ కట్టుకునే వాళ్ళు, ఎలాంటి వెజల్స్, ఎలాంటి పనిముట్లు వాడేవాళ్ళు అవన్నీ చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు చేయడమే కాదు, మీ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ మాకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మేము ఇంత తిరిగి చూపిస్తున్నాము అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయకపోతే ఇవన్నీ చూపించుండే వాళ్ళం కాదు, చూపించగలిగే వాళ్ళం కాదు. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు గంట కొట్టం మర్చిపోకండి. గంట కొడితేనే మేము చేసే నెక్స్ట్ వీడియో మీకు కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.